తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మరి అసలు ఓటు ఎలా వేయాలి? ఓటేసేందుకు వెళ్లేటప్పుడు ఎలాంటి గుర్తింపు కార్డులు తీసుకెళ్లాలి? కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారితో పాటు మరి కొందరికి ఇలాంటి సందేహాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అసలు ఓటు ఎలా వేయాలి? పోలింగ్ స్టేషన్ లోపల ఏం జరుగుతుందనే విషయాలపై హైదరాబాద్లోని ఓ ట్రైనింగ్ సెంటర్ నుంచి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాలు ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి వేళ ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి చాలా ఆసక్తిగా అదేవిధంగా ఉత్సాహంగా ఉన్నారు. చాలామంది ఇప్పటికే ఓటు వేసి ఉంటారు, కొంతమంది మొదటిసారి ఓటు వేయడానికి వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నారు. అయితే నేను ఒక ఓటర్గా పోలింగ్ బూత్లోకి వెళ్తే ఓటు ఎలా వేయవచ్చో మీకు చూపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాను. హైదరాబాద్లోని ఒక ట్రైనింగ్ సెంటర్లో రికార్డ్ చేయబడింది. ఎందుకంటే ఈవీఎంలు అనేటువంటివి ఎన్నికలకు ముందే డిప్లాయ్మెంట్ జరుగుతాయి కాబట్టి ఈవీఎంలను బయటికి తీయరు. ఇది ట్రైనింగ్ పర్పస్లో ఉన్నటువంటి ఈవీఎంల ద్వారా మేము దీన్ని షూట్ చేస్తున్నాం. ఫస్ట్ మనం పోలింగ్కి సంబంధించి మనం రాగానే అక్కడ ముందుగా మనకు ఇటువంటి ఒక పోలింగ్ స్టేషన్ కనిపిస్తుంది. అధికారి ఇక్కడ కనిపిస్తారు. మనం ఫీమేల్ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంటే మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళడానికి ఉన్నటువంటి ఒక ఏరియా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బోర్డు ఉంటుంది. ఈ బోర్డులో దాదాపు 13 రకాలకు సంబంధించినటువంటి ఏవైతే ఇక్కడ గుర్తింపు కార్డులు ఉన్నాయో ఆ గుర్తింపు కార్డులను వాళ్ళు ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఈ గుర్తింపు కార్డులలో ఏదో ఒక కార్డు మీ దగ్గర ఉంటే వాళ్ళు అలో చేస్తారు. లోపల ఏ విధంగా ప్రక్రియ ఉంటుందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, నేను ఒక పోలింగ్ స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాను. నాతో అధికారి ఉన్నారు. సార్ హలో సార్, ఇక్కడ పోలింగ్ ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళను మీరు ఏం చేస్తారు సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత? ఫస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత మన పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు. పోలింగ్ ఏజెంట్స్ మీకు ఐడెంటిటీ అంటే కన్ఫర్మ్ చేస్తారు. నా దగ్గర ఆధార్ కార్డు ఉంది. ఈ ఆధార్ కార్డుతో ఓటు వేయడానికి వచ్చాను. సీరియల్ నెంబర్ 10, నా పేరు ఇస్మాయిల్ అండి. సీరియల్ నెంబర్ 10 పేరు ఇస్మాయిల్. ఫస్ట్ వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత గట్టిగా అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే పోలింగ్ ఏజెంట్లు అందరూ కూడా అతని పేరు, అతనికి సంబంధించిన ఐడెంటిఫికేషన్ వినాలి అనేటువంటిది పోలింగ్ ఆఫీసర్ యొక్క ఉద్దేశం. ఆ తర్వాత మనకు ఒక పోలింగ్ స్లిప్ ఇస్తారు. దాన్ని మనం నెక్స్ట్ అధికారి దగ్గరికి వెళ్ళాలి అన్నట్టు. ఇక్కడ మనకు సంబంధించినటువంటి మన ఐడెంటిటీని వీళ్ళు చెక్ చేస్తారు. అంటే మనకు సంబంధించినటువంటిది కరెక్టేనా, ఇతను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఫోటోలో కరెక్ట్గానే ఉన్నాడా అనేటువంటిది అతని పేరు రాసుకొని ఓటర్ అనేటువంటిది ఇక్కడ నమోదు చేసుకుంటారు. అంటే ఓటు వేయడానికి మనకి అర్హత ఉంది. వీళ్ళు చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ప్రొసీజర్ ఉంటుంది. మన సిగ్నేచర్ రైట్, వీళ్ళు ఇక్కడ సిగ్నేచర్ పెట్టిన తర్వాత ఒక ఇన్విజిబుల్ ఇంక్ పెడతారు. ఇక్కడ ఇంక్ ప్రాసెస్ అనేటువంటిది ఇక్కడ కంప్లీట్ అవుతుంది. దెన్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి అధికారి ఒకసారి ఈవీఎం మెషిన్ మనం చూస్తున్నాం. ఈ ఈవీఎం మెషిన్లో బటన్ ఆన్ చేసిన తర్వాతనే ఓట్ అనేటువంటిది కాస్ట్ చేయడానికి, ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ చాలామంది ఎవరైతే ముసలి వాళ్ళు లేకుంటే చాలా ఏజ్డ్ పర్సన్స్ ఎవరు వస్తారో వాళ్ళకు ఓటు వేయడం అనేటువంటి దాంట్లో కొంత ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడు ఓటు వేయాలో తెలియదు. కాబట్టి అధికారి ఇక్కడ తనకు ఓటు వేయడానికి ఇచ్చేటువంటి అవకాశం ఏదైతుందో ఇక్కడ బటన్ నొక్కుతారు. ఆ తర్వాత మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. నేను ఒకసారి అడుగుతాను మేడం, ఓటు ఎవరైనా వేయాలి అంటే మీరు ఇక్కడ బటన్ కంపల్సరీ నొక్కాలా? కంపల్సరీ నొక్కాలి సార్. ఏ బటన్ నొక్కుతారు? బ్యాలెట్ ఇష్యూ చేస్తేనే మీకు అక్కడ విజిబుల్ ఉంటుంది సార్ వేయడానికి. బ్యాలెట్ ఇష్యూ చేయకపోతే అక్కడ మీరు వేయడానికి కూడా ఛాన్స్ ఉండదు. మీరు బ్యాలెట్ అంటే నొక్కారా లేదా అనేటువంటిది ఓటర్కి ఎలా తెలుస్తుంది? సౌండ్ వస్తుంది సార్, బీప్ సౌండ్ వస్తుంది. ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది సార్. రెడ్ లైట్ బ్లో అవుతుంది మాకు ఇక్కడ. అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఓట్ వేసిన తర్వాత అక్కడ బీప్ సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తేనే వాళ్ళు ఓట్ వేసినట్టు సార్. ఒకసారి ప్రెస్ చేస్తారా? ఏ విధంగా వస్తుందో చూపెడతారా? చేస్తాను సార్. మీ స్లిప్ నాకు ఇవ్వండి సార్. ఓకే, మీరు ఇప్పుడు ఓటర్ కాబట్టి మీరు ఇంకు కూడా ఒకసారి చూపించాను. ఇక్కడ బ్లో అవుతుంది సార్, రెడ్ లైట్ వస్తుంది. రైట్, ఓటు వేయడానికి వెళ్తున్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో ఓటరు అధికారి దగ్గర ఈ రెడ్ లైట్ ఇక్కడ వచ్చిన తర్వాత ముందుగానే వాళ్ళ దగ్గర గ్రీన్ ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడ రెడ్ ఉంటుంది. ఈ రెడ్ లైట్ ఆన్ అయిన తర్వాత మాత్రమే ఇక్కడ నుంచి ఓటు వేయడానికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఈవీఎం అనేటువంటిది ఓటు వేయడానికి కరెక్ట్గా రెడీ ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎవరైతే ఓటు వేయడానికి వెళ్తారో వాళ్ళు జాగ్రత్తగా ఇది చూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఓటు రెడ్ బటన్ అనేటువంటిది ఆన్ కాక ఓటు వేయకుండా సిచ్యువేషన్స్ గతంలో ఉన్నాయి. కాబట్టి ఈ బటన్ అనేటువంటిది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్తాం. నెక్స్ట్ వెళ్ళిన తర్వాత
ప్రిసైడింగ్ ఆఫీసర్ సార్ నేను. ఇప్పుడు నేను ఓటు వేసుకోవడానికి ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ సార్? ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ సార్. వీవీప్యాట్లో కూడా 7 సెకండ్స్లో స్లిప్ వస్తుంది సార్. మీరు ఏ క్యాండిడేట్కి చేశారో అక్కడ చూసుకోవచ్చు సార్. ఏదైనా డిఫరెన్స్ ఉంటే ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయవచ్చు సార్. రైట్, మనం చూడొచ్చు. నేను ఒకసారి ఓటు వేసేటువంటి కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది చాలా సీక్రెట్ ఓటింగ్ కాబట్టి ఫస్ట్ మనం ట్రైనింగ్ పర్పస్లోనే చేస్తున్నాం కాబట్టి దీన్ని రికార్డ్ చేస్తున్నాం. మన దగ్గరికి వచ్చిన తర్వాత కంప్లీట్గా ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల నంబర్ను బట్టి ఈ విధంగా పూర్తిగా ఈవీఎంస్ ఉంటాయి. సో ఈ ఈవీఎంస్ ఉన్నప్పుడు మనకు ఇష్టం ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్కి మనం ఓటు వేసే అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఏవైతే ఆల్ఫా బీటా అనేటువంటి కొన్ని నంబర్స్ ఉన్నాయి ట్రైనింగ్ కోసం సెట్ చేసింది. బీటా అనేటువంటి నంబర్ నొక్కినప్పుడు వీవీప్యాట్లో సేమ్ వచ్చిందా లేదా అనేటువంటి 7 సెకండ్లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మెషిన్లో సపోజ్ మనం ఇక్కడ చూడొచ్చు బీటా అనేటువంటి దాన్ని నేను ఇక్కడ నొక్కుతున్నాను. సో మనకి ఇక్కడ రెడ్ అనేటువంటిది కనిపించిన తర్వాత ఇక్కడ బీటా అనేటువంటిది ఇందులో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. వీవీప్యాట్లలో కూడా బీటా అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఒకటి మన ఓట్ కాస్ట్ అయింది అనేటువంటిది దీనిలో అర్థము. ఎట్ ద సేమ్ టైం ఒక బీప్ సౌండ్ కూడా వస్తుంది. బీప్ సౌండ్ను కూడా మనం రికార్డ్ చేయొచ్చు. బీప్ సౌండ్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ లైట్ వచ్చింది కాబట్టి నేను ఓటు వేశాను అనేటువంటి చాలా స్పష్టంగా అర్థం. సో డెఫినెట్గా డెమోక్రసీలో ఎలక్షన్ అనేటువంటిది ఒక ఫెస్టివల్, ఒక పండగ. ఈ పండగను మీరందరూ సెలబ్రేట్ చేయండి. ప్రతి ఒక్కరు బయటికి రండి, ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని గెలిపియండి.